నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు ఆలోచనలు చేయడం ఈరోజు అస్సలు మీకు మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట అదనపు పనిభారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శ్రమాధిక్యత అనేది ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లలో ఈరోజు అసలు పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకు ఉనికిని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలనేవి ఎదురవుతాయి. ఇక సోదరుల మధ్య కలహాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ముఖ్యంగా స్త్రీ సంబంధిత విషయాలలో అవమానాలను ఎదుర్కొంటారు. కలహాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అసమానతలకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక బంధుమిత్రులతో కొంత సఖ్యత అనేది ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి విదేశీ యానయోగం అయితే కనిపిస్తుంది. ఇక విద్యాపరంగా ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ వ్యాపారం పరంగా మాత్రం నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ప్రయాణాలలో చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనబడుతున్నవి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు కష్టించిన ఫలితం అనేది కనిపించదు, శూన్యంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో తగాదాలు ఏర్పడతాయి. అలాగే అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా అవరోధాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో భాగస్తులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత సామరస్యం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అలాగే చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన మంచి అవకాశాలు చేజారిపోతాయి. తప్పకుండా జాగ్రత్త వహించవలసింది. ఇక మేషరాశిలోని విద్యార్థులకు వచ్చిన విద్యా అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకి వారి యొక్క ఆశలు అనేవి ఈరోజు ఫలించవు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.